Hi everyone. So welcome back to English with Jalil sir. So today we are going to discuss 11th video of previous year question papers. Already I have uploaded 10 papers and among them most of the question papers are related to social background and this one is related to math and science background. Right. So previously 2 or 3 question papers I have uploaded related to math and science background and in upcoming days also whatever remaining math and science background papers are there. So definitely I will upload. And but anyhow the English topic is same to all and syllabus also same to all, right? So what I suggest is practice makes man perfect. So whether it is math and science or social, so whatever it is, but practicing is necessary. So syllabus is same and questions will be the same, right? So it's better to practice more, so then only you will get more number of marks. So without wasting the time, let us start the topic. So before starting the topic, I request all the viewers to like the videos and subscribe the channel, right? So coming to the 66th question now. Aravind owned dash jewelry shop in the city. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే Aravind owned dash jewelry shop in the city అని ఇచ్చాడు. సో ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏ లార్జెస్ట్ అండ్ లార్జెస్ట్, ద లార్జెస్ట్ అండ్ లార్జెస్ట్. సో ఇక్కడ మనకి ఈ వర్డ్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ లార్జెస్ట్ అనే వర్డ్ అనేది కామన్ ఉంది అన్నిటిలో. సో ఇక్కడ లార్జెస్ట్ అనేది కామన్ ఉంది అంటే సో లార్జెస్ట్ ఏంటి, సూపర్లేటివ్. లార్జెస్ట్ అనేది సూపర్లేటివ్. సో సూపర్లేటివ్ ముందర కంపల్సరీ ద అనే వర్డ్ వస్తుంది, రైట్? సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో రైట్ సూపర్లేటివ్ డిగ్రీ ఏదైతే ఉందో సో దాని ముందట కంపల్సరీ మనం ద అనేది ఆర్టికల్ రావాలి, రైట్? సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. ద రిమైనింగ్ ఆల్ సూపర్లేటివ్స్ బట్ అండ్ ఏ అండ్ వితౌట్ ఆర్టికల్ రైట్ కెనాట్ బి కన్సిడర్ చేయరాదు. ఓన్లీ ద వస్తేనే దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, రైట్? 67. The unemployed man was tired dash not being able to feed his family and decided to move to the city. అంటే unemployed man అంటే నిరుద్యోగి. సో నిరుద్యోగి ఏమయ్యాడు, వాస్ టైర్డ్, అలసిపోయాడు, డాష్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ. ఎందుకు అలసిపోయాడు అంటే అతని ఫ్యామిలీకి అతడు పోషించలేకపోయాడు, అందువల్ల డిసైడెడ్ టు మూవ్ టు ద సిటీ, అతడు సిటీకి మూవ్ అయ్యాడు. సో ఇక్కడ టైర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది అని చూద్దాం. సో టైర్డ్ ఆఫ్ అనేది కరెక్ట్ అవుతుంది. టైర్డ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ అంటే అతడు అలసిపోయాడు, ఎందుకు అంటే అతని ఫ్యామిలీని పోషించుకోలేకపోయాడు. టైర్డ్ ఆన్ ఇట్స్ నాట్ కరెక్ట్. టైర్డ్ విత్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. టైర్డ్ ఇన్ ఇది కూడా నాట్ కరెక్ట్. సూటబుల్ ప్రిపోజిషన్ ఈస్ ఫస్ట్ వన్. అండ్ కమింగ్ టు 68. ఆఫ్టర్ ద డిసిషన్ వన్ ఆఫ్ ద మెంబర్స్ స్పిల్డ్ ద బీన్స్. ఇక్కడ ఏమిచ్చాడు, ఆఫ్టర్ ద డిసిషన్ అంటే డిసిషన్ తీసుకోవడం జరిగింది, ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏమైంది, వన్ ఆఫ్ ద మెంబర్స్ అందులో ఒకరు స్పిల్డ్ ద బీన్స్, అతడు సంథింగ్ చేశాడు. సో ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ స్పిల్డ్ ద బీన్స్ అంటే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు, రైట్? సో అక్కడ ఒక డిసిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది, అందులో నుంచి ఒకతను ఆ నిర్ణయం గురించి ఒక యాక్షన్ చేశాడు, రైట్? యాక్షన్ తీసుకున్నాడు అంటే ఒక చర్య చేశాడు. సో ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, స్పిల్డ్ ద బీన్స్. ఎగ్జిక్యూటెడ్ ద సీక్రెట్, రైట్? ఎగ్జిక్యూటెడ్ అంటే దాన్ని అమలు చేయడం. కెప్ట్ ద సీక్రెట్ అతడు రహస్యంగానే ఉంచాడు. ప్లానింగ్ ద సీక్రెట్ అంటే రహస్యంగా ఉంచడానికి ప్లాన్ చేశాడు. రివీల్ ద సీక్రెట్, స్పిల్ ద బీన్స్ అంటే ఏంటిది, రివీల్ ద సీక్రెట్స్ అంటే ఆ రహస్యాన్ని బయలు చేశాడు అంటే ఓపెన్గా అందరికి చెప్పేశాడు అన్నట్టు దాని మీనింగ్. స్పిల్ ద బీన్స్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రివీల్ ద సీక్రెట్. 69. ద క్రికెట్ బోర్డ్ ప్రెజెంటెడ్ ఏ డాష్ టెలికాస్ట్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్. ఇక్కడ మన క్రికెట్ బోర్డ్ ఏం చేసింది, ప్రెజెంటెడ్ ఏ డాష్ టెలికాస్ట్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ గురించి టెలికాస్ట్ చేసింది. దానికి ఇక్కడ సూటబుల్ వర్డ్ ఏమొస్తుందో చూద్దాం. లివింగ్ అంటే రాంగ్, నివసించడం. లైవ్ ఇది కరెక్ట్ అవుతుంది. లైవ్ అన్నా లివ్ అన్నా రెండు అంటే బోత్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్, బట్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటిది, లైవ్ టెలికాస్ట్ రావాలి, రైట్? లైవ్ టెలికాస్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. అలైవ్ అంటే బతికి ఉండడం, లివ్డ్ అంటే నివసించడం, రైట్? మనకేం కావాలి ఇక్కడ, లైవ్ టెలికాస్ట్ అనేది సూటబుల్ వర్డ్ ఇక్కడ. 70. ద గవర్నర్ హ్యాస్ క్యాన్సిల్డ్ ద ప్రోగ్రామ్ డ్యూ టు సమ్ అదర్ డాష్. గవర్నర్ ఏం చేశాడు, అతడు ఆల్రెడీ ఒక ప్లానింగ్ ఉంది అతని, రైట్? అపాయింట్మెంట్ ఉండే, బట్ ఏమైంది, ఇట్ వాస్ క్యాన్సల్డ్. ఎందుకు, వై ద ప్రోగ్రామ్ వాస్ క్యాన్సల్డ్ అంటే డ్యూ టు సమ్ అదర్ అపాయింట్మెంట్ అనొచ్చు. డ్యూ టు సమ్ అదర్ అపాయింట్మెంట్. ఆ సమ్ అదర్ అపాయింట్మెంట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది,
ఎంగేజ్ నో, ఎంగేజ్ అంటే ఆక్యుపై చేయడం, రైట్. ఎంగేజ్డ్ అంటే రైట్, ఇట్స్ నథింగ్ బట్ గెటింగ్ మ్యారీడ్, రైట్. సో బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ వీ విల్ హ్యావ్ ఎ రైట్ అగ్రిమెంట్, దాన్ని ఎంగేజ్డ్ అనొచ్చు. ఎంగేజ్మెంట్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. దీన్ని కూడా ఎంగేజ్మెంట్ అంటారు, బట్ ఇక్కడ హ్యావింగ్ అపాయింట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంగేజ్మెంట్. డ్యూ టు సమ్ అదర్ ఎంగేజ్మెంట్, అతడు ఇంకొక అపాయింట్మెంట్ ఉండడం వల్ల రైట్ ఆ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేయండి. ఎంగేజింగ్ కూడా సూటబుల్ వర్డ్ కాదు ఇక్కడ, రైట్. 66 ఏంటి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 67 వచ్చేసి ప్రిపోజిషన్ బిట్. 68 వచ్చేసి ఇడియమ్స్ ఎక్స్ప్రెషన్స్. 69 రైట్ ఇట్స్ అ వర్బ్, రైట్. ఇది మనకి సూటబుల్ వర్డ్ అడిగాడు, రైట్, వొకాబులరీ రిలేటెడ్. 70 వచ్చేసి ఇది కూడా మనకి వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చనే ఉంటుంది, రైట్. సో కమింగ్ టు 71 క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది, ఆ జంబుల్ వర్డ్స్ని ఆర్డర్లో పెట్టమని అంటున్నాడు. సో నాట్ వెల్, షీ, ఈవెన్ దౌ, వాజ్, షీ, ద మీటింగ్ అండ్ అటెండెడ్. సో ఆప్షన్స్ ఏమని చదువుదాం. ఈవెన్ దౌ షీ వాజ్ నాట్ వెల్, షీ అటెండెడ్ ద మీటింగ్, రైట్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చాడు, ఇట్స్ కామా, రైట్. ఈవెన్ దౌ షీ వాజ్ నాట్ వెల్, ఆమె బాగా లేనప్పటికీ అంటే ఆమె ఆరోగ్యం బాగా లేనప్పటికీ ఏం చేసింది, షీ అటెండెడ్ ద మీటింగ్. ఎస్ ఇది సూటబుల్ ఉంది, బట్ లెట్ us see the remaining 3 also. Even though she was attended the meeting, she was not well, ఇది రాంగ్. ఆమె మీటింగ్ అటెండ్ అయింది, ఎందుకు she was not well, అంటే దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే 2 సెంటెన్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ డివిజన్ అనేది కాలేదు, ఒకటి ఫస్ట్ థింగ్, అండ్ ఇది గ్రామటికల్గా సూటబుల్ వర్డ్ కాదు, సూటబుల్ సెంటెన్స్ కాదు, రైట్. థర్డ్ వన్, ఈవెన్ దో షీ నాట్ వెల్ అటెండెడ్, దిస్ ఈజ్ రాంగ్, ఇక్కడే రాంగ్ ఉంది. ఈవెన్ దో షీ నాట్ వెల్ అటెండెడ్ అనేది రైట్ not proper sentence. Fourth one, she was not well, she attended the meeting even though, right, ఇది wrong, ఈ word ఇక్కడ not related to here. So ఇది కూడా wrong ఉంది. So what is the correct one? First one, even though she was not well, ఆమె బాగా లేనప్పటికీ అంటే ఆమె ఆరోగ్యం బాగా లేనప్పటికీ ఏం చేసింది, she attended the meeting, ఆమె మీటింగ్కి అటెండ్ అయ్యింది, రైట్. 72, the family has been living in London dash 2010, right. The family has been living, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అంటే వాళ్ళు ఎప్పటి నుంచి నివసిస్తున్నారు, 2010 నుంచి నివసిస్తున్నారు. స్టిల్ దట్ యాక్షన్ ఈస్ కంటిన్యూయింగ్, రైట్. సో అలాంటప్పుడు ఏమొస్తుంది మనకి అంటే ఫర్ వస్తుందా అంటే ఇట్స్ రాంగ్, ఫర్ అనేది రాదు. ఎప్పుడు వస్తుంది ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ డాష్ 2010 అనకుండా ఒక 10 years అన్నాడు అనుకోండి, రైట్. 10 years అని ఇస్తే అప్పుడు మనకి ఫర్ 10 years అనవచ్చు, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు 10 years అని ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు, పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు. సో పాయింట్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఏం రావాలి, సిన్స్ రావాలి. ఏం రావాలి, సిన్స్ ఈజ్ ద సూటబుల్ వర్డ్, రైట్. దిస్ ఈజ్ అ ప్రిపోజిషన్. అండ్ 73, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఎస్ ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో సంథింగ్ రాంగ్ హ్యాస్ గివెన్, రైట్. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎర్రర్ హియర్. సో he అనేది A is believing himself immensely. So directly we can find out here, he is believing, ఇక్కడ ఏమొస్తుంది, E వస్తుంది, రైట్. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి అంటే బిలీవింగ్ అనేది స్టేటివ్ వర్బ్, రైట్. ఈ స్టేటివ్ వర్బ్ అనేది కంటిన్యూస్ యాక్షన్లో రాదు, ఏం రావాలి, ఓన్లీ బిలీవ్ అని రావాలి. ఏం రావాలి, బిలీవ్ అని అంటే V1 ఫామ్లోనే రావాలి. స్టేటివ్ వర్బ్స్ అనేవి రైట్ కంటిన్యూస్ V4లో రావు, రైట్. విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ హియర్, సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. 74, the residents are not happy with the civic amenities in the apartment dash, choose the correct question tag అన్నారు ఇక్కడ, రైట్. the residents are not. సో ఇక్కడ మనకి సెంటెన్స్లోనే ఇచ్చాడు, నెగటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ థింగ్, సెంటెన్స్ అనేది నెగటివ్ ఉంది, దీన్ని మనం ఏం చేయాలి, పాజిటివ్లోకి మార్చాలి. సో ఇక్కడ ఫస్ట్ పాజిటివ్లోకి మార్చాలంటే మనకు కావాల్సింది ఏంటిది, ఆక్సిలరీ. సో ఆక్సిలరీ ఏముంది ఇక్కడ, ఆర్, ఏముంది, ఆర్. సో తర్వాత నాట్ రావాలి, బట్ ఆల్రెడీ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి సెంటెన్స్ నెగటివ్. సో అప్పుడు ఏం రావాలి, ఇట్స్ పాజిటివ్, ఆర్. అండ్ దెన్ ప్రొనౌన్ ఏంటి, రెసిడెన్స్ అన్నాడు. రెసిడెన్స్ అంటే ఇట్స్ ఎ ప్లూరల్. సో అప్పుడు ఏం రావాలి మనకి, ఆర్ దే అని రావాలి. ఏం రావాలి, ఆర్ దే. సో వెర్ ఇస్ ద ఆర్ దే హియర్, ఆర్ఎంట్ దే రాంగ్, వర్ దే రాంగ్, ఆర్ వి రాంగ్, ఆర్ దే ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ వన్, రైట్. ఆర్ దే అనేది కరెక్ట్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్. 71 ఏమి ఇచ్చాడు, కంజంక్షన్ ఇచ్చాడు. 72 వచ్చేసి మనకి ప్రిపోజిషన్. 73 ఫైండింగ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. 74 క్వశ్చన్ ట్యాగ్. కమింగ్ టు 75,
The security guard said the visitor. So latecomers are not allowed. Choose the reported sentence. అంటే ఇక్కడ మనకి ఇది రిపోర్టెడ్ సెంటెన్స్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఇక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్ సెడ్ ద విజిటర్ అంటే ఇక్కడ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని మనం ఏం చేయాలి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే అదేంటి, సింపుల్ ప్రెజెంట్. సో యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఏంటి, సింపుల్ ప్రెజెంట్ అనేది సింపుల్ పాస్ట్లోకి చేంజ్ అవుతుంది. ఎందులోకి చేంజ్ అవుతుంది, సింపుల్ పాస్ట్. రైట్, ఇక్కడ ఆల్రెడీ సెడ్ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ సింపుల్ పాస్ట్. చలో లెట్ us see the sentence here. The security guard informed అంటే ఇక్కడ సెడ్ ప్లేస్లో ఏమి ఇచ్చాడు, ఇన్ఫార్మ్డ్. బోత్ ఆర్ కరెక్ట్. సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్డ్ ద విజిటర్, ఓకే. దట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, దట్ వస్తుంది. ఎస్, ద లేట్ కమర్స్ వర్ నాట్ అలౌడ్. ఎస్, ఇది కరెక్ట్ వన్, బట్ స్టిల్ వి సీ రిమైనింగ్ ఆల్సో. ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్డ్ ద విజిటర్ సో దట్ అంటే ఇది రాంగ్ అవుతుంది. రైట్. థర్డ్ వన్, ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్స్ అంటే ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ సెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ V2నే రావాలి, V1 రాకూడదు. రైట్. ఫోర్త్ వన్, ద సెక్యూరిటీ గార్డ్ సెడ్ ద విజిటర్ దట్ ద లేట్ కమర్స్ ఆర్ అలౌడ్ అంటే ఇది రాంగ్. రైట్, ఇక్కడ ఏం రావాలి మనకి, నాట్ అలౌడ్ రావాలి. రైట్. సో ద ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 76. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ని మనం కంప్లీట్ చేయాలి. హార్డ్లీ హ్యాడ్ షీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ డాష్ హర్ పేరెంట్స్ ఎంటర్డ్ హర్ హోమ్. రైట్. సో మనకి ఏమొచ్చింది ఈ సెంటెన్స్లో, హార్డ్లీ వచ్చింది. సో ఎప్పటికైనా కూడా హార్డ్లీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే హార్డ్లీ అండ్ వెన్ అనేది ఇది ఒక కాంబినేషన్. రైట్. సో ఈ కాంబినేషన్లోనే మనం సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి అంటే హార్డ్లీ తర్వాత ఎప్పుడైనా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. ఏం రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. రైట్. మళ్ళీ వెన్ వచ్చిన తర్వాత ఏం రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి. సో హర్ పేరెంట్స్ ఎంటర్డ్, ఎస్ చూడండి సబ్జెక్ట్ V2. హార్డ్లీ హ్యాడ్ షీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్. రైట్. వెన్ హర్ పేరెంట్స్ ఎంటర్డ్ హర్ హోమ్. రైట్, ఇది కరెక్ట్ సెంటెన్స్. 77. డాష్ హిస్ డిప్యూటీ విల్ చైర్ ద మీటింగ్. ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చాడు అంటే ఫిలప్ ఇచ్చాడు, ఆ తర్వాత ఒక సెంటెన్స్ ఇచ్చాడు. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజ్. ఇక్కడ మనకి అప్రోప్రియేట్ ఫ్రేజ్ని యూజ్ చేసి కంప్లీట్ చేయమంటున్నాడు సెంటెన్స్ని. ఇన్ ద ఈవెంట్ హిజ్ అబ్సెన్స్, ఇది రాంగ్. ఇన్ ద ఈవెంట్ హిజ్ అబ్సెన్స్ అనే ఫ్రేజ్ అనేది కరెక్ట్ కాదు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ అబ్సెన్స్, ఎస్ ఇది ఆలోచించవచ్చు. రైట్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ అబ్సెన్స్, సారీ ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఇన్ ద అనేది రాలేదు, ఇది రాంగ్ అవుతుంది. రైట్. ఇన్ ద ఈవెంట్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ అబ్సెన్స్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హర్ అనేది రాంగ్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మనం సెంటెన్స్ చూద్దాం. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ అబ్సెన్స్ హిజ్ డెప్యూటీ విల్ చైర్ ద మీటింగ్. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ఆ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ ఒకవేళ యాబ్సెంట్ అయితే ఎవరు, ఆ బాస్ యొక్క హిజ్ డెప్యూటీ, అతని కింద సెకండ్ సుపీరియర్ ఎవరైతే ఉంటారో ఆ సెకండ్ సుపీరియర్ ఏం చేస్తాడు, ఆ మీటింగ్కి అధ్యక్షతను వహిస్తాడు. దాని మీనింగ్ ఏంటంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ అబ్సెన్స్, అతని అబ్సెన్స్ అయిన సందర్భంలో, అతడు హాజరు కాని సందర్భంలో అతని యొక్క ఎవరైతే డిప్యూటీ ఉన్నాడో అంటే సెకండ్ లీడర్ ఉంటాడో ఆ లీడర్ ఏం చేయాలి, హీ హ్యాస్ టు కండక్ట్ ద మీటింగ్ అండర్ హిస్ ప్రెసిడెన్సీ అంటే అతని అధ్యక్షతన. 75 ఏమిచ్చాడు మనకి, రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చాడు. 76 ఏమో హార్డ్లీ అండ్ వెన్ అనే కంజంక్షన్ని యూజ్ చేసి రాయమన్నాడు. 77 వచ్చేసి మనకి ఏంటి, ఫ్రేజల్ వర్బ్ ఇచ్చాడు. రైట్, ఫ్రేజ్ని యూజ్ చేస్తూ సెంటెన్స్ని కంప్లీట్ చేయమన్నాడు. సో కమింగ్ టు 78. ఇండోనేషియా ఈజ్ అండ్ డాష్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓవర్ 17,000 ఐలాండ్స్. సో ఇండోనేషియాలో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయట, 17,000 ఐలాండ్స్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు. దానిలో మనం సూటబుల్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్కిపెలగో, రైట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఆర్కిపెలగో. ఎస్ ఇది కరెక్ట్ వన్. ఆర్కిపెలగో అంటే ఏంటిదంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటారు. రైట్. ఆర్కి, రైట్ ఇక్కడ ఈ రావాలి, రాంగ్. రైట్. ఐ వచ్చింది ఓకే, బట్ ఇక్కడ ఏ వచ్చింది, ఇది రాంగ్. రైట్. మళ్ళీ ఇక్కడ ఆర్కి, ఇక్కడ లాస్ట్ వన్ రాంగ్. రైట్. సో ఆర్కిపెలగో అంటే కరెక్ట్ వన్. ఇండోనేషియా ఈజ్ అండ్ ఆర్కిపెలగో కన్సిస్టింగ్ ఆఫ్ ఓవర్ 17,000 ఐలాండ్. సో ఆర్కిపెలగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఈ రిమైనింగ్ మూడిటికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. రైట్. అండ్ కమింగ్ టు 79. ద హోస్ట్ సర్వ్డ్ లూషియస్ మీల్స్. హోస్ట్ సర్వ్డ్ లూషియస్ మీల్స్. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ లూషియస్ ఇన్ ద సెంటెన్స్. అంటే దీని యొక్క లూషియస్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు.
సో యాంటానిమ్ అంటే ఫస్ట్ లూషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ ఎ డెలిషియస్ అనొచ్చు. ఏమనొచ్చు? డెలిషియస్ అన్నా సేమ్, డెలెక్టబుల్ అన్నా కూడా సేమ్, డెలిషియస్ అవుతుంది. అపెటైజింగ్ అన్నా కూడా సేమ్, అంటే హ్యావింగ్ గుడ్ టేస్ట్ అన్నట్టు, అది కూడా సేమ్. బోత్ 3 ఆర్ సేమ్. బట్ ఇక్కడ రాంగ్ ఏంటి అంటే అన్సేవరీ అనేది యాంటానిమ్ అవుతుంది. ఏమవుతుంది? అన్సేవరీ అనేది యాంటానిమ్ అంటే రుచి లేని, రైట్, నాట్ హ్యావింగ్ ద టేస్ట్. ఇది కరెక్ట్ ఆన్సర్, రైట్. రిమైనింగ్ 3 అనేవి సినానిమ్స్. ఇది అన్సేవరీ అనేది అపోజిట్, యాంటానిమ్. 80. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్, రైట్. ఇక్కడ మనకి A and B 2 sentences ఇచ్చాడు, మధ్యలో ఒక ఫిలప్ ఇచ్చాడు చూడండి. When did you dash to Australia? I went to Australia last week. అంటే ఇక్కడ when did you dash to Australia అంటే ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్ళావు? అతను ఏమంటున్నాడు? B, I went to Australia last week. ఎప్పుడు వెళ్ళాడట? లాస్ట్ వీక్. అంటే లాస్ట్ వీక్ వెళ్ళాడు అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్ అంటే సింపుల్ పాస్ట్. సో ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్లో ఏం జరిగింది? క్వశ్చన్ అడిగినప్పుడు when did you అన్నాడు. సో did వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఓన్లీ V1 మాత్రమే వాడాలి, V2ని వాడకూడదు. సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ V2 వాడకూడదు. ఎప్పుడైతే did వస్తుందో వర్బ్ ఓన్లీ బేస్ ఫామ్ మాత్రమే రావాలి. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ గో. సో గో అనే ఆన్సర్ ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ డిడ్ యూ గో టు ఆస్ట్రేలియా అనేది కరెక్ట్ వన్, రైట్. అప్పుడు ఏమంటున్నాడు ఆన్సర్? ఐ వెంట్ టు ఆస్ట్రేలియా లాస్ట్ వీక్ అన్నాడు. వెంట్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ డిడ్ అనేది లేదు. సో V2 అనేది మనం యూజ్ చేయొచ్చు. 81. చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నాడు, రైట్. ఇన్కరెక్ట్ ఆప్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఏమని? ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఆ సెంటెన్స్ని 4 టైప్స్లో రాశాడు, రైట్. ఆ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్లో ఏది రాంగో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దో ద స్టూడెంట్స్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఎస్, అక్కడ స్టూడెంట్ సక్రమంగా, రైట్, హాజరు కానప్పటికీ అంటే రెగ్యులర్గా హాజరు కానప్పటికీ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్, రైట్, పాస్ అయ్యాడు. సెకండ్ వన్, ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ యట్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఎస్, అతడు ఇర్రెగ్యులర్, క్లాసెస్కి ఇర్రెగ్యులర్, బట్ స్టిల్ ఏమైంది? యట్, కానీ ఇంకా పాస్ అయ్యాడు, లేదా అయినప్పటికీ అనే మీనింగ్ కూడా వస్తుంది ఇక్కడ, రైట్. థర్డ్ వన్, దో ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ yet he passed the examination. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే సో బికాజ్ in this sentence he used 2 conjunctions. So here 2 conjunctions are used, so that is the reason this sentence is wrong one, right. Fourth one చూద్దాం. In spite of his irregularity classes the student passed the examination. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. So third option is the wrong option అంటే incorrect option here because of using 2 conjunctions. కమింగ్ టు 78 ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనకి వొకాబులరీ ఇచ్చాడు, రైట్. అంటే నథింగ్ బట్ ఇక్కడ మిస్స్పెల్డ్ వర్డ్ కూడా అనొచ్చు, ఎందుకంటే స్పెల్లింగ్స్ అన్ని 4 3 రాంగ్ ఇచ్చాడు, 1 కరెక్ట్ ఇచ్చాడు, రైట్. 79 ఏమి ఇచ్చాడు? యాంటానిమ్ ఇచ్చాడు. 80 ఏమి ఇచ్చాడు? వర్బ్, సూటబుల్ వర్బ్ అని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. అంటే నథింగ్ బట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని కూడా అనొచ్చు మనం, రైట్. 81 ఏమి ఇచ్చాడు? ఇక్కడ కంజంక్షన్స్, రైట్. సో కమింగ్ టు 82, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ which the letter P is pronounced. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సైలెంట్ లెటర్స్, రైట్. ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో, రైట్, ఎక్కడ P అనే లెటర్ ప్రొనౌన్స్ అవుతుందో చూడమంటున్నారు, రైట్. ఫస్ట్ వన్, ఇది కు అనాలి అంతే, అంటే P is not pronounced, ఓన్లీ కు, రైట్. సెకండ్ వన్, రిసిట్ అంటే P is silent, మనం ఏమనాలి? ఓన్లీ రిసిట్ అనాలి, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, రాస్బెరీ అంటే ఇక్కడ B is silent, P is silent, raspberry, B is pronounced, అంటే 3 వర్డ్స్లో కూడా P is silence, రైట్. ఫోర్త్ వన్లో P is pronounced, acceptance, ఏమనాలి? acceptance, సో P is pronounced, కరెక్ట్ వర్డ్ ఈస్ ఫోర్త్ వన్. కమింగ్ టు 83, ఐడెంటిఫై ద కరెక్ట్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. ఎస్, ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు, దాన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. సో సెంటెన్స్ ఏంటి? ద కన్విక్ట్ వాజ్ sentenced to imprisonment by the high court. So the convict ఎవరు ఇక్కడ? రైట్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. కన్విక్ట్ ఎవరు? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. was sentenced, ఇదేంటి? ఇది ఇక్కడ వర్బ్ అవుతుంది, రైట్. టు ఇంప్రిజన్మెంట్ అంటే ఇక్కడ అతనికి తీసుకున్న యాక్షన్ అన్నట్టు, రైట్. అండ్ బై ద హైకోర్ట్, ఎవరు ఇక్కడ? ఏజెంట్ ఆర్ డూయర్ ఎవరు అంటే హైకోర్ట్ అనేది ఏం చేసింది? మనకి ఇంపోజ్ చేసింది ఏంటి? పనిష్మెంట్ అనేది ఇంపోజ్ చేసింది, రైట్. ఫస్ట్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి, రైట్.
సో చూద్దాం ఫస్ట్ ద హైకోర్ట్. సో మళ్ళీ ఇంకోటి ఏంటి, సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది, సో దానికి సూటబుల్గా మనం చేంజ్ చేయాలి. ద హైకోర్ట్ సెంటెన్స్ ద కన్విక్ట్ టు ఇంప్రిజన్మెంట్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది, బట్ స్టిల్ రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. ద హైకోర్ట్ వాజ్ సెంటెన్స్డ్, ఇది రాంగ్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి మళ్ళీ వాజ్ అనేది రాదు. సో దాన్ని మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాక రైటా, తర్వాత ఇక్కడ ఓన్లీ V2 మాత్రమే రావాలి సింపుల్ పాస్ట్లో, బట్ ఇక్కడ మాత్రం ప్యాసివ్ వాయిస్లో బీ ప్లస్ పార్టిసిపుల్ వస్తుంది, రైటా, అది చూసుకోవాలి మనం. పాస్ట్ పార్టిసిపుల్ V3 వస్తుంది. సో థర్డ్ వన్ ద హైకోర్ట్ హ్యాస్ బీన్, ఇది రాంగ్. ఫోర్త్ వన్ ద హైకోర్ట్ హ్యాడ్ బీన్, ఇది కూడా రాంగ్. సో ఇది ప్యాసివ్ వాయిస్లో వాజ్ ప్లస్ V3 ఉంది, దాన్ని మనం యాక్టివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ పాస్ట్లోకి మారుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద హైకోర్ట్ సెంటెన్స్ ద కన్విక్ట్ టు ఇంప్రిజన్మెంట్. 84 చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయమన్నాడు. ఆన్ ద విజయ్ దివస్, రైట్, విజయ్ దివస్ రోజున ద ప్రైమ్ మినిస్టర్ లెడ్ ఫ్లోరల్ డాష్ ఆన్ ద గ్రేవ్ ఆఫ్ ద మార్టెడ్ సోల్జర్స్. ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడట, ఫ్లోరల్ డాష్, అప్పుడు ఏమొస్తుంది అంటే రీత్ వస్తుంది, ఏమొస్తుంది రీత్, ఫ్లోరల్ రీత్ అంటే గార్లాండ్, పూల యొక్క గార్లాండ్ ఏదైతే పూలమాల ఉంటుందో ఆ మాలను ఏం చేశాడు, అండ్ ద గ్రేవ్ ఆఫ్ ద మార్టెడ్ సోల్జర్స్ అంటే వాళ్ళ రైట్ సమాధుల పైన పూలమాలలు వేసి రైట్ ఘనంగా నివాళులు అర్పించాడు అన్నట్టు దాని మీనింగ్. సో ఇక్కడ కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఈజ్ రీత్, రైట్, థర్డ్ వన్. సో 82 వచ్చేసి సైలెంట్ లెటర్ అడిగాడు, అండ్ 83 రైట్ ప్యాసివ్లో ఇచ్చి యాక్టివ్లోకి చేంజ్ చేయమన్నాడు వాయిస్లోకి, రైట్. 84 ఏమో సూటబుల్ వర్డ్, రైట్, ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా రైట్ we have discussed, so far we discussed 11th question paper, right, which was held on 24, I think 24/5/2024. so it's related to science and maths background. So this is about today's session. Once again I request all the viewers to like the videos and subscribe the channel, and not only that, share to your family and friends who are preparing for the examination. అంతేకాకుండా ఒక మంచి టార్గెట్ని పెట్టుకోండి ఎగ్జామినేషన్ కోసం. అంటే టెట్ అనేది మనకు ఒక 1 month టైం ఉంది కాబట్టి ఈ 1 monthలో మినిమం 120 టార్గెట్ అనేది పెట్టుకోండి కంపల్సరీ, అంటే ఈజీగా మీరు అచీవ్ కాగలుగుతారు. సో టెట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఎగ్జామ్, రైట్. టెట్లో మనం 120 అనేది ఈజీగా స్కోర్ చేయలేనప్పుడు జాబ్లో మనకి ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకోసమే ఇప్పుడే మంచి గ్రేట్ అచీవ్మెంట్ అనేది పెట్టుకోండి. సో అప్పుడు మనకి జాబ్లో డిఎస్సి జాబ్లో అనేది ఈ స్కోరింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, రైట్. థ్యాంక్ యూ ఆల్.